తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ గా సాగుతున్నాయి. బడ్జెట్ పైన చర్చ సందర్భంగా శాసనసభలో హరీష్ రావు, మంత్రి కోమటిరెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. మంత్రి కోమటిరెడ్డిని మాజీ మంత్రి హరీష్ రావు హాఫ్ నాలెడ్జ్ అంటూ కామెంట్ చేశారు. దీనిపై స్పందించిన కోమటిరెడ్డి, హరీష్ రావు ఆకారం పెరిగింది కానీ అసలు నాలెడ్జ్ లేదని కౌంటర్ ఇచ్చారు. గతంలో హరీష్ రావు ఓ డమ్మీ మంత్రి అని కోమటిరెడ్డి అన్నారు. ఇక చివరిలో స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, అల్లుడు హాఫ్ మామ ఫుల్ అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు నేను కోమటిరెడ్డి గారికి ఘాటుగా సమాధానం చెప్పగలుగుతా, కానీ నా బాధ ఏంటంటే ఇట్ విల్ డీవియేట్. ఆయనకేమో హాఫ్ నాలెడ్జ్. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడిండు, హాఫ్ నాలెడ్జ్. హరీష్ రావు గారు, ఐ విల్ టెల్ ఆ మాటను విరమించుకోండి. ఓకే, మీకు ఇబ్బంది ఉంటే తొలగించండి, నాకు అభ్యంతరం లేదు. సార్ ఆయనకు వారికి హాఫ్ నాలెడ్జ్ కాదు సార్, ఆకారం పెరిగింది చెప్పి అసలు నాలెడ్జ్ లేదని. ఆకారం పెరిగింది, ఆయన నాలెడ్జ్ ఎక్కడ సార్? ఆయన ఒక డమ్మీ మినిస్టర్, ఆయన డమ్మీ అల్లుడు. ఆయనకు హాఫ్ నాలెడ్జ్ కాదు, ఆకారం పెరగగానే సరిపోదు, బుద్ధి ఉండాలి. దళితులు ముఖ్యమంత్రి అన్నాడా లేడా? మీ మామ అన్నాడా లేడా? తప్పు చెప్పు, మీ మామ అన్నాడా లేడా? ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 50 కోట్లకు పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కున్నాడు రేవంత్ రెడ్డి గారని ఈయనే చెప్పింది కదా సార్. మరి దాన్ని ఏమంటారు అధ్యక్ష? ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు జిల్లా కలెక్టరేట్లు, సచివాలయాలు అద్భుతంగా కట్టిండు కేసీఆర్ గారని ఈయన గారే చాలా సార్లు మెచ్చుకున్నాడు అధ్యక్ష. వెంకటరెడ్డి గారు ఒక మాట చెప్పారు, వారికి హాఫ్ నాలెడ్జ్ అని. వారికేమో హాఫ్ నాలెడ్జ్, పెద్దానికేమో ఫుల్ నాలెడ్జ్. ఇక మేము ఏం చేస్తాం అధ్యక్ష? కాబట్టి అందుకే సభలో వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది అధ్యక్ష.